హలో గైస్, ఈ వీడియోలో నేను ఏపీ సెట్ 2025 ఎగ్జామ్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. అయితే మనకి ఏపీ సెట్ 2025 ఎగ్జామ్ మే 6th జరుగుతుంది. 2 షిఫ్ట్స్లో, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్లో. అయితే ఆ ఎగ్జామ్కి మనము సంబంధించి ఏమేమి తీసుకువెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏం పాటించాల్సి ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో చెప్పుకుందాము. చూడండి, థింగ్స్ టు బి క్యారీ ఫర్ ఎగ్జామ్ హాల్. మనం ఏమేమి తీసుకువెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి అంటే అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ గెజిటెడ్ సైన్. అప్లికేషన్ ఫామ్ మనం ఎప్పుడైతే ఏపీ సెట్కి అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. అయితే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద మనం గెజిటెడ్ సైన్ అనేటువంటిది చేపించాల్సి ఉంటుంది. గెజిటెడ్ సైన్ అంటే మనకి మీరు చదివేటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపల్ కానీ, హెచ్ఓడి కానీ వీళ్ళ సైన్స్ అనేటువంటివి గెజిటెడ్ సైన్స్ అవుతాయి. అయితే మీరు ఒకవేళ మీ కాలేజ్కి దూరంగా ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ గారి సైన్ అలా కూడా పెట్టించుకోవచ్చు. ఎంఆర్ఓ గారి ఇలాంటి వారి గెజిటెడ్ సైన్ కిందకి వస్తాయి. వాళ్ళ సైన్ కూడా సరిపోతుంది. అయితే అది ఎక్కడ పెట్టించాలి మన అప్లికేషన్ ఫామ్లో చూపిస్తాను. తర్వాత హాల్ టికెట్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది మనకి. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్, వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటిది తీసుకువెళ్ళాలి. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మన ఆధార్ కార్డ్ తీసుకువెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, కొంతమందికి 18 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఓటర్ ఐడి ఉంటుంది, ఓటర్ ఐడి అయినా ఇలాంటివి ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటిది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఒక పెన్ను అనేటువంటిది కూడా మనం క్యారీ చేయవలసి ఉంటుంది. ఫర్ రఫ్ వర్క్ మనకి ఒక రఫ్ షీట్ అనేటువంటి ఇస్తారు. మనకి ఏవైతే న్యూమరికల్స్ అనేటువంటివి ఎగ్జామ్లో వస్తాయో దాన్ని సాల్వ్ చేయడానికి మనం పెన్ క్యారీ చేయవలసి ఉంటుంది. 4 things అనేటువంటివి మనం ఖచ్చితంగా క్యారీ చేయాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అయితే చూడండి, అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది పేస్ట్ చేయాలి. దాని మీద మనకి గెజిటెడ్ సైన్ అనేటువంటిది చేయించాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ గెజిటెడ్ సైన్ చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ లో మనం సైన్ చేస్తాము. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది మనం ఇస్తాము. చూడండి, ఇప్పుడు మనం ఎగ్జామ్ కి వెళ్లే ముందు చేయవలసింది ఏంటంటే మనకి హాల్ టికెట్ లో కింద ఈ పర్టికులర్ బాక్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి ఉంటారు. మనం ఇక్కడ మన ఫోటో అయితే పేస్ట్ చేసి దాని మీద గెజిటెడ్ సైన్ చేయించాలి. ఖచ్చితంగా చేయించాలి మనం అప్లికేషన్ ఫామ్ లో. చేయించాల్సి ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా. చాలా మంది ఇప్పటికే చేయించారు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా చేయించండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ ప్రోటోకాల్స్ వచ్చేసి చూడండి. ఇది ఎగ్జామ్ సెంటర్ ప్రోటోకాల్ ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా మంది ఎగ్జామ్ సెంటర్ కి ఎగ్జాక్ట్ టైంకి అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళకూడదు. మనము ఎగ్జామ్కి ఒకవేళ 9కి స్టార్ట్ అవుతుందంటే ఒక 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ సెంటర్ ప్రోటోకాల్ అనేటువంటిది బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకుంటారు. లైక్ మన ఫింగర్ ప్రింట్, ఫోటోగ్రాఫ్ అనేటువంటిది తీసుకుంటారు. అవి చేసిన తర్వాత మనకి మన సిస్టమ్ని అలాట్ చేస్తారు. మన సిస్టంలో మనం ఒక 10 to 15 minutes ముందు మనకి ఇన్స్ట్రక్షన్ చదివేకి ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ చదివిన వెంటనే మనకి స్టార్టింగ్ అవుతుంది. మనకి టాప్ రైట్ కార్నర్ లో మనకి టైం అనేది పడుతుంది. 179 minutes నుంచి స్టార్ట్ అవుతుంది. 0 minutes దగ్గర మనకి ఆటోమేటిక్ సబ్మిషన్ అనేటువంటిది జరుగుతుంది. క్లోజ్ అయిపోతుంది ఎగ్జామ్. మమ్మల్ని సబ్మిట్ చేయమని అడుగుతుంది. అయితే మనకి ఈ బ్యానెడ్ ఐటమ్స్ అంటే ఈ పర్టికులర్ ఐటమ్స్ అనేటువంటివి మనము ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళకూడదు. తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు తీసుకుంటారు. మనం ముందే తీసుకువెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి మళ్ళీ అది ఎక్కడైనా పెట్టి దాని మీద మన ఫోకస్ అనేటువంటివి ఉంటాయో, మళ్ళీ థింగ్స్ మిస్ అవుతాయని. కాబట్టి మీరు ఈ థింగ్స్ అనేటువంటివి తీసుకువెళ్ళొద్దండి.
అయితే చూడండి, మొబైల్ ఫోన్స్ మనం మాక్సిమం మెంబర్స్ క్యారీ చేస్తుంటారు. ఇప్పుడు మీ వెంబడి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర పెట్టేసేయండి ముందే, ఎగ్జామ్ హాల్ లోపలికి తీసుకువెళ్ళకోకుండా మొబైల్ ఫోన్స్ తీసుకువెళ్ళండి. క్యాలిక్యులేటర్స్ కూడా అలౌ లేదు మనకి, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్. మనకి సిస్టంలో కూడా క్యాలిక్యులేటర్ అనేటువంటివి ఇవ్వరు. మీరు మాన్యువల్గా చేసే ఆప్షన్స్ చూస్ చేయవలసి ఉంటుంది. అయితే మనకి ఏపీ సెట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అయితే స్మార్ట్ వాచెస్ కూడా క్యారీ చేయకూడదు, అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మీరు పెట్టుకు వెళ్ళకూడదు ఎగ్జామ్ హాల్కి. ఇవి మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్. అయితే మనకి టైం మెయింటెనెన్స్ కూడా ఈ ఎగ్జామ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. మనకి చాలా మంది టైం వేస్ట్ చేసి తక్కువ బిట్స్ అనేటువంటివి అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం మ్యాక్సిమం బిట్స్ అటెంప్ట్ చేయవచ్చు. ఆప్షన్స్ 4 ఆప్షన్సే కాబట్టి ఏదో ఒకటి పెట్టొచ్చినా మనకి కొన్ని తగులుతూ ఉంటాయి. అయితే చూడండి, మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యి క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ పెడితేనే బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదన్నా ఏదో ఒకటి పెట్టడం అనేటువంటిది కూడా మంచిది, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు కాబట్టి. అయితే వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మీరు ఎగ్జామ్ సెంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ముందు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే మనకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేటువంటి ఉంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అయితే నా వీడియోని అయితే నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.